హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో చిన్న హార్వెస్ట్ ఉందండి. అలాగే నేను గార్డెన్ టిప్స్ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి కొత్త వాళ్ళు. అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు జామ చెట్టు అండి. ఆల్రెడీ ఇది క్రాప్ అయిపోయింది. సో దీన్ని మనం క్రాప్ అయిపోయిన తర్వాత ఈ చెట్టుని ఇదే విధంగా మనం వదిలేస్తే కనుక ఇది మనకి పూత అనేది ఎక్కువ రాదండి. ఏదో ఒకటో రెండో వస్తాయన్నమాట. సో మనం క్రాప్ అయిపోయిన తర్వాత కాయలు తీసుకున్న తర్వాత చెట్టు అంతా కూడా ప్రూనింగ్ చేసేయాలండి. స్టెమ్ కటింగ్ చేయాలన్నమాట. కొత్తగా వచ్చే చిగుళ్ళు వదిలేసి మనం ఏదైతే ఇలా వచ్చిన చిగురిని వదిలేయండి. ఈ ఎక్కువ ముదురుగా ఉన్న కొమ్మలు మాత్రం అన్ని చెట్టు అంతా కూడా కట్ చేసేయండి. మళ్ళీ మీకు చిగుళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా పూత వస్తుందో మీకు మళ్ళీ నేను చూపిస్తాను. దీనికి ప్రూనింగ్ చేసిన తర్వాత దీనికి కొంచెం కిచెన్ వేస్ట్ నీళ్ళు కానీ, బియ్యం కడుగు నీళ్ళు కానీ, మినపప్పు పిండ్లు కడిగిన నీళ్ళు కానీ ఇవ్వండి ఫుల్గా కొంచెం. అలాగే ఒక 1 వీక్ తర్వాత మన వర్మీ కంపోస్ట్ కానీ, కిచెన్ వేస్ట్ కానీ ఇస్తూ ఉండండి. ఎంత చక్కగా అనేది కాయలు వస్తాయో మళ్ళీ మీకు నేను చూపిస్తాను. స్టెమ్ కటింగ్ చేయడం వల్ల మళ్ళీ కొత్త కొమ్మలు రావడం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చూడండి, యాపిల్ బేర్ ప్లాంట్ అండి ఇది. చూస్తున్నారు కదా, దీనికి చక్కగా పూత అనేది స్టార్ట్ అయింది. ఈ పూత అనేది మనం రాలిపోకుండా ఉండాలంటే పుల్లని మజ్జిగ స్ప్రే చేయండి మొక్క మీద. చక్కగా పూత అనేది రాలిపోకుండా ప్రతి పువ్వు కూడా ఎక్కువ శాతం పూత నిలిచే అవకాశం ఉంటుంది. మనకి ఫ్రూటింగ్ అనేది చెట్టు ఎక్కువగా ఇస్తుందండి. చూస్తున్నారు కదా, చెట్టు అంతా ఏ విధంగా పూత అనేది వచ్చేసిందో చూడండి. చూడండి కింద వరకు కూడా ఎంత చక్కగా ప్రతి కొమ్మకి కూడా పూత అనేది ఎంత బాగా వచ్చిందో యాపిల్ బేర్. ఇది కూడా అంతేనండి. మనం ఇదంతా చూస్తున్నారు కదా, కొత్త చిగురు అనమాట ఇదంతా. మనం చెట్టు కాయలు ఇవ్వగానే మొత్తం ఇదంతా కూడా స్టెమ్ కటింగ్ చేసేయాలి. పాత కొమ్మలన్నీ మనం కొట్టేయడం వల్ల ఈ విధంగా కొత్తగా స్టెమ్స్ వచ్చి ప్రతి స్టెమ్కి కూడా చక్కగా పువ్వులు అనేది ఇంత బాగా వస్తాయండి. ఇది మనం రాలిపోకుండా ఉండాలి అంటే పుల్లని మజ్జిగ స్ప్రే చేసుకోవాలి. అదొక్కటే దీనికి మీకు పై వరకు చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా పూత అనేది వచ్చేస్తుందో. చూడండి, యాపిల్ బేర్ కానీ పూత నిలిచిందంటే చెట్టు అంతా కూడా చక్కగా కాయ అనేది వచ్చేస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మనకి గ్రీన్ యాపిల్లా ఉంటుందన్నమాట. సో ఇది నాకు థర్డ్ టైం అండి ఇది క్రాప్ రావడం, మనకి పూత అనేది రావడం. ఈ పూత రాకుండా నేను ఎప్పుడూ కూడా రాలిపోకుండా దీనికి పుల్లని మజ్జిగ అనేది స్ప్రే చేస్తూ ఉంటాను. సో మీరు కూడా టెర్రస్ గార్డెన్లో ఈ విధంగా ఈ చెట్టుకి అదే విధంగా చేయండి. ఏ చెట్టుకైనా పూత రాలకుండా ఉండాలంటే మనం పుల్లని మజ్జిగ చక్కగా మనం నీళ్ళల్లో కలుపుకొని 1:5 రేషియోలో మనం కలుపుకొని చక్కగా దీనికి స్ప్రే చేసినట్లయితే పూత రాలిపోకుండా ప్రతి పువ్వు కూడా పిందెలా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారా, స్వీట్ లెమన్ ప్లాంట్ అండి. ఓ యాపిల్ బేర్ ప్లాంట్ వచ్చి దీని మీద పడిపోతుంది. ఈ కొమ్మలు పైకి కట్టాలండి. సో చూస్తున్నారు కదా, దీన్ని పండిన కాయలన్నీ కోసేస్తున్నారండి, పిల్లలు తినేస్తున్నారు. సో నేను ఇది కూడా ఒకసారి హార్వెస్ట్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో. రాలిపోతున్నాయండి పండిన కాయలు. ఇక లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు కాయలు ఇంకా ఉన్నాయి కదండి, అవి పండిన కాయలు కోసుకొని తినేసామన్నమాట. సో మంచి కలర్ వచ్చిన కాయలు కొన్ని మనం హార్వెస్ట్ చేసుకుందామండి. రిచ్ సి విటమిన్ ఇందులో ఉంటుందండి. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా. నేను పోషకాలు ఇవ్వడం వల్ల కాయ సైజు కూడా చాలా బాగా వచ్చిందండి. పెద్ద సైజులో వచ్చాయన్నమాట. లాస్ట్ టైం కన్నా బాగా వచ్చాయండి.
అదేవిధంగా పుచ్చకాయ వచ్చిందని నేను వీడియోలో చెప్పాను కదండి. సో అది మనకి తొడం పండిపోయింది కాబట్టి, ఎండిపోయింది కాబట్టి ఇది మనం కోసేసుకుందామండి. ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాము. అలాగే ఇక్కడ కూడా ఒక దోసకాయ వచ్చిందండి. మన లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు ఇది ఇంకా పండలేదు కదా, ఇప్పుడు పండిపోయింది. చూడండి చక్కగా కలర్ వచ్చేస్తుంది. నేను లాస్ట్ టైం కర్రీ చేశానండి, చాలా బాగుంది. ఫుల్ ఆర్గానిక్ కదండి, ఆ టేస్టే వేరుగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కడం కూడా మన గార్డెన్లో మనకు వీలైనంత వరకు కూరగాయలు పండించుకోవడం ఆరోగ్యానికి మంచిదండి. ఇది హార్వెస్ట్ చేద్దాము. ఇదిగోండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి చిన్న దోసకాయ పండిపోతుంది, ఇంకా కలర్ రాలేదు. ఎందుకంటే చిన్న కాయ పండిపోతుందండి. ఈ తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి బెండ చెట్టుకి ఎంత చక్కగా ఫ్లవర్ అనేది వచ్చిందో, అనేది కాయలు అనేది స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ మనకి కాయలు అనేది వస్తున్నాయి చూడండి. ఆల్రెడీ నేను ఇది రోజుకి 1-2 అలా వస్తున్నాయండి. నేను వీటిని ఏ రోజు కట్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను, అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది ఇంకా రెడీ కాలేదు. ఒక్కొక్కటి తీయడం వీడియో కుదరదు కదండి. సో మళ్ళీ మనకు కొన్ని వచ్చిన తర్వాత కోసి మీకు చూపిద్దామని నేను అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. సో ఇప్పుడు మీకు అది నేను చూపిస్తానండి ఎన్ని వచ్చాయో. ఇదిగోండి ఈ కవర్లో పెట్టి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. ఎన్ని వచ్చాయో చూపిస్తాను మీకు. ఇదిగోండి మనకి 6 వచ్చినాయండి బెండకాయలు, చూస్తున్నారు కదా. సో ఇదిగోండి 6 కాయలు వచ్చినాయి. ఒకటే చెట్టు కదండి, మిగతాయి నేను ఇవి విత్తనం పడి వచ్చిన చెట్టు కదా. సో మిగతా ఇంకా మనకి ఇదిగోండి నేను విత్తనాలు వేసినవి ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు అవి. మనం జామ చెట్టుకి ప్రూనింగ్ చేశాను కదండి, అవన్నీ కూడా ఈ డబ్బాలో వేసుకున్నాను. ఇదంతా కూడా మళ్ళీ మనకు వేస్ట్ అవ్వకుండా ఇదంతా కూడా కిచెన్ వేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, గార్డెన్లో వచ్చే ప్రతి ఒక్కటి కూడా మనకి మళ్ళీ రీయూజ్ అవుతుందండి. సో ఈ విధంగా మళ్ళీ నేను దీన్ని కిచెన్ వేస్ట్ని ఎరువులా తయారు చేసుకుంటాను. ఇదిగోండి ఈ చెర్రీస్ మనం కొయ్యలేదంటే కింద పడిపోతున్నాయండి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉండట్లేదు కాయలు. సో 1 డే కన్నా మనం ఈ కాయలు కోసి ఉంచినా కూడా ఇవి మెత్తగా అయిపోతున్నాయండి. సో ఇలా ఉన్నప్పుడే మనం కోసుకొని తినేయాలన్నమాట. కాయలు మాత్రం మంచి కలర్ ఉంటాయండి ఇవి, చూస్తున్నారు కదా ఎంత బాగుంటాయో. చూడండి కింద కూడా పడిపోయాయి. పైకి వచ్చినప్పుడు కొన్ని కోసుకొని కూడా తినేస్తున్నాం అండి. డ్రాగన్ వీడియోలో అప్పుడు మీకు చూపించాను కదండి, కాయలు చూడండి కలర్ రావడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. చూస్తున్నారు కదా. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి పువ్వులు కూడా విడిచాయండి. ఇవి నైట్ టైం విడుస్తాయి కదా, మీకు చూపించడానికి నాకు కుదరలేదు. దీని బ్యాక్ సైడ్ కూడా 2 కాయలు ఉన్నాయి, కొత్తగా వచ్చిన కాయలు అనమాట అండి. అలాగే మనకి స్టార్ ఫ్రూట్ కూడా ఫుల్గా పూత రావడం స్టార్ట్ అయిందండి. చూస్తున్నారు కదా చెట్టు అంతా కూడా పూత ఉంది. ఈ టైంలోనే మనం దీనికి పుల్లని మజ్జిగ స్ప్రే చేసినట్లయితే ప్రతి పువ్వు కూడా చక్కగా మనకి ఎక్కువ కాయలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి దానిమ్మకాయ వీడియో మీకు చేశాను కదా, చెట్టు చూడండి ఎంత చక్కగా ఉందో చెట్టు అనేది. పడిమొలిసిన చెట్టుకి ఎన్ని కాయలు అనేవి వచ్చాయో చూడండి. టెర్రస్ గార్డెన్లో ఇన్ని కాయలు మనం చిన్న కుండీలో కాయించడం అనేది చాలా గ్రేట్ కదండి. అది నేను సక్సెస్ అయ్యాను. ఇది చూస్తున్నారు కదా, ఇది నెక్స్ట్ టైం నేను హార్వెస్ట్ చేస్తానండి. ఇంకా కొంచెం రెడీ అవ్వాలి కాయలు. చూడండి అసలు ఎంత చక్కగా దాక్కున్నాయో కాయలు. ఎన్ని కాయలు ఉన్నాయండి, దగ్గర 15 కాయలు పైనే ఉన్నాయండి. ఇంకా మళ్ళీ మనకి చూడండి పిందెలు అనేవి స్టార్ట్ అయినాయి. చూస్తున్నారు కదా, పెద్ద కాయల దగ్గర చిన్న కాయలు మళ్ళీ పూత చూడండి. ఇదిగోండి
ఇవి నేను నెక్స్ట్ టైము హార్వెస్ట్ చేస్తానండి ఈ కాయలు. ఇంకా కొంచెం రెడీ అవ్వాలి. ఇవన్నీ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో కాయలు. సో ఇవన్నీ మళ్ళీ మీకు ఒకసారి నేను చూపిద్దామని వీడియో చేస్తున్నాను. చూడండి మనకి ఇన్ని హార్వెస్ట్లు వచ్చాయండి ఈరోజు. ఫుల్ హ్యాపీ. కొన్ని దొండకాయలు ఉన్నాయండి మన కోసిన తర్వాత పిందెల 4 ఉండిపోయినాయి అనమాట. అవి మనం ఈరోజు హార్వెస్ట్ చేద్దాము. ఇది ఈ సాంబార్లకు దేనికన్నా పనికి వస్తాయి కదా. సో మనకి ఇక్కడ ఉన్న దొండకాయ, బెండకాయ అలాగే దోసకాయ కలిపి చక్కగా మనం సాంబార్ చేసుకుందామండి. సాంబార్లోకి ఇవన్నీ వేసుకొని సాంబార్ చేసినట్లయితే ఆర్గానిక్ కదా, సూపర్ ఉంటుందన్నమాట. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా బ్యూటిఫుల్ హార్వెస్ట్ బాగుంది కదండి. సో క్యూట్గా ఉన్నాయి కదా హార్వెస్ట్ అంతా కూడా. సో మరి ఈ బ్యూటిఫుల్ హార్వెస్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మరి ఉంటానండి. దెన్ అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దెన్ అంతవరకు బాయ్ బాయ్.